మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. లలిత శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య నవల ఆఖరి భాగంలోకి వచ్చేసాం. ఆఖరి భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ఇప్పటికే సంగీత ప్రపంచంలో ఆరాధ్య పేరు బాగా తెలిసిపోవడంతో ఆమె ఫోన్ చేస్తే సంతోషంతో మాట్లాడాడు సారంగ్. సారంగ్, నేను మీరు ఆ పోటీలో పాడిన పాటలు విన్నాను. వచ్చే నెలలో నా ప్రోగ్రాంలో కొన్ని లలిత గీతాలు, జానపద పాటలు కూడా పెడదామనుంది. దాని గురించి మాట్లాడాలి. మీ ఇంటికి రావచ్చా అని అడిగిన ఆరాధ్య మాటలకి పొంగిపోయాడు సారంగ్. తప్పకుండా రండి అని అడ్రస్ పెట్టాడు. కొన్ని స్వీట్స్, పళ్ళు పట్టుకొని ఆ అడ్రస్కి వెళ్ళింది ఆరాధ్య. హేమను వద్దు అని చెప్పి తనొక్కతే వెళ్ళింది. బయట సారంగ్ ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. నమస్తే మేడం అని సారంగ్ అంటే, అక్క, నీ అక్క నేను. ఆశ్చర్యంగా చూస్తున్న అతని వెంట లోపలికి వెళ్ళింది. అక్కడ సోఫాలో కూర్చున్న వారిని పరిచయం చేస్తూ, మా అమ్మ లత, నాన్నగారు సాగర్ అన్నాడు సారంగ్. ఆరాధ్య ఇద్దరికి కాళ్ళకి నమస్కారం చేస్తుంటే, అయ్యో ఇదేంటమ్మా అంటూ లేపింది లత. ఆరాధ్య వంక చిత్రంగా చూస్తున్న సాగర్ని భుజం మీద తట్టి, ఏమండి అంది లత. నీ పేరేంటి? ఎవరు అమ్మాయివి? గొంతు గద్గదమైంది సాగర్కి. నేను మీ తమ్ముడు మయూర్ శిశిరల కూతుర్ని పెదనాన్నగారు. దుఃఖంతో పొడుకుపోయిన గొంతుతో అంది ఆరాధ్య. నా తమ్ముడు కూతురువా? శిశిర ఇంకా మయూర్ బిడ్డవా నువ్వు? నాకు తెలుసు. వాడా ముందు రోజు ఏదో చెప్పాలనుకొని నిన్ను పర్సనల్గా కలిసినప్పుడు చెప్తానన్నయ్య ఆ శుభవార్త అన్నాడు. ఆ తర్వాత అంతా మాకు దుఃఖమే మిగిలింది. సాగర్ మాట్లాడేది, ఆరాధ్య సమాధానం లతకి కానీ సారంగ్ కానీ ఏమీ అర్థం కాలేదు. ముందు అందరూ కూర్చోండి, నేను తాగడానికి ఏదన్నా తెస్తాను అని లత వెళ్తుంటే, మన ఇంటి లక్ష్మి మొదటిసారి ఇక్కడికి వచ్చింది, భోజనం ఏర్పాటు చేయి అన్నాడు సాగర్. పెద్దమ్మ, మీరు కూడా కూర్చోండి, ఇది మీరు కూడా వినాలి అంటూ జరిగిన విషయం, యాక్సిడెంట్ చేయించింది అమ్మమ్మ అన్న ఒక్క విషయం తప్ప మిగిలినవి చెప్తుంటే అందరూ దుఃఖం, ఆశ్చర్యం, సంతోషం ఇలా రకరకాల భావాలతో విన్నారు. అయ్యో ఎంత మంచిదో శిశిర, పాపం ఎన్ని కష్టాలు పడింది. చిన్నపిల్లవి నువ్వు, అమ్మా నాన్న లేక ఎంత అల్లాడిపోయావో బాధగా అన్న లతతో, లేదు పెద్దమ్మా, నన్ను కన్న అమ్మ లోటు ఏమాత్రం తెలియకుండానే పెంచింది మా అమ్మ. ఆవిడ వల్లనే నేను ధైర్యంగా నాకు నచ్చిన సంగీతం ఎన్నుకున్నాను. ప్రతి అడుగులోనూ తానే నాకు అండగా నిలబడింది. పెదనాన్న, నాకు నాయనమ్మ తాతగారిని చూడాలనుంది, మీరు నన్ను తీసుకెళ్తారా అడిగిన ఆరాధ్యతో, తప్పకుండా అన్నాడు సాగర్. అయితే అక్క, ఇదంతా మమ్మల్ని కలవడానికా? నాకు మీతో పాడే అవకాశం లేదా? సారంగ్ బాధగా అన్నాడు. నువ్వు నా తమ్ముడివి, నీకు కాకి ఇంకెవరికి ఛాన్స్ ఇస్తాను? నువ్వు నేను చెప్పిన గురువు దగ్గర లలిత సంగీతం నేర్చుకో. మరో 3 నెలల్లో నాకు విదేశాల్లో ప్రోగ్రాం ఉంది, దానికి నువ్వు కూడా వద్దు గాని. సారంగ్ మొహం వెలిగిపోయింది. థ్యాంక్స్ అక్క హుషారుగా అన్నాడు. భోజనాలు చేసేటప్పుడు ఆరాధ్య సాగర్ వ్యాపారం గురించి అడిగింది. మయూర్ బతుకున్నప్పుడు మా గురించి ఎంత తాపత్రయపడ్డాడో, పోయాక కూడా వాడి వల్లనే మేం బాగుపడ్డాం. యాక్సిడెంట్లో వాడు పోయిన దానికి నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. అవి పెట్టి నేను ఇంకో 10 ఆవులు, గేదెలు కొని డైరీ ఫామ్ పెట్టాను. ఆ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సిటీలో సప్లై చేస్తున్నాం. ఇంకొంచెం పొలం కొని కౌలుకిచ్చాము. ఇల్లు కూడా రిపేర్లు చేయించాం. అమ్మా నాన్న అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి అన్ని సదుపాయాలతో ఇల్లుంది. సాగర్ చెప్తే, స్రవంతి అత్త ఎక్కడుంటారు అడిగింది ఆరాధ్య. ఇక్కడే ఉంటుంది. తనకు పెళ్ళై ఒక అబ్బాయి, సారం కన్నా చిన్నవాడు. మా బావ ఇక్కడ ఉద్యోగం, సొంత ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇందాకే లత ఫోన్లో చెప్పింది, ఇంకా కాసేపట్లో వాళ్ళు కూడా వస్తున్నారు. సాగర్ నవ్వుతూ అన్నాడు. అమ్మయ్య, నేను అత్తను కూడా చూసి వెళ్తాను. స్రవంతి కూడా ఆరాధ్యం చూసి సంతోషంతో పొంగిపోయింది. శిశిర నీకు వదినని అంది. ఒక్కసారి కూడా నోరారా పిలవకుండానే వెళ్ళిపోయింది. మాకు అదృష్టం లేదు, లేకపోతే ఇద్దరూ అంత చిన్న వయసులో వెళ్ళిపోయారు.
స్రవంతి బాధపడితే, అత్త, మీకు ఆ లోటు లేకుండా చేయడానికి నేనొచ్చాను. ఆప్యాయంగా స్రవంతిని హత్తుకుంది. ఇంటికి బయలుదేరుతూ, అందరినీ తీసుకొని మా ఇంటికి తప్పక రావాలి పెదనాన్న. ఆరాధ్య అంటే, ఇన్ని రోజులు మేము ఉన్నామని కూడా తెలీదు. ఇప్పుడు అక్కడెందుకమ్మా, ఇక్కడికొచ్చి మాతో ఉండిపో అన్న సాగర్కి, పెదనాన్న, నన్ను కన్న అమ్మ ఏం ఆలోచించి అలా చేసిందో తెలీదు. అమ్మకి నన్ను న్యాయపరంగా దత్తతిచ్చింది. పుట్టినప్పటి నుంచి తనే నాకమ్మ. నా కోసం పెళ్లి గురించి కూడా ఆలోచించలేదు. ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో మాటలు పడింది. అటువంటి అమ్మని ఈ జన్మలో వదులుకోను. నా పుట్టుక గురించి నిజం బయట ప్రపంచానికి చెప్తాను. మీరంతా నా తండ్రి వైపు బంధువులు. మీతో బంధం తెంచుకోను. నాకు కొన్ని ఆశయాలున్నాయి. మా గురువు శ్రీదేవి పెద్దమ్మ ఒక కర్ణాటక సంగీతం అకాడమీ పెట్టారు. నేను మన దేశానికి చెందిన అన్ని రకాల సంగీతం నేర్చుకొని అన్నీ ఒకటే చోట నేర్పించాలని ఆశ. మీరు అడగబోయే ప్రశ్న నాకు తెలుసు పెదనాన్న. నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఇప్పుడు 22 ఏళ్ళు. ఇంకో 5 సంవత్సరాల దాకా ఆ ఆలోచన ఉండదు. ఈలోగా నేను అనుకున్నవి సాధించి జీవితాంతం నా ఆశయాన్ని పంచుకుంటూ నాతో పాటు నడవడానికి ఎవరైనా తయారుగా ఉంటే అప్పుడు పెళ్లి. నా దృష్టిలో పెళ్లి జీవిత పరమావధి కాదు, ఒక భాగం అంతే. తన ఆలోచనలు, ఆశయాలు ఇంత స్పష్టంగా చెప్తున్న ఆరాధ్యని సారంగ్ ఆరాధనగా చూస్తే సాగర్, లత గర్వంగా చూశారు. 2 రోజుల తర్వాత సాగర్ ఊరికి తీసుకెళ్తాను అన్నాడు. ముందుగా పెద్దవాళ్లకి సంగతంతా చెప్పి మానసికంగా తయారు చేయాలి. లేకపోతే వాళ్ల వయసు, ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళొక్కసారిగా ఇదంతా వింటే తట్టుకోలేకపోవచ్చు అని సాగర్ అభిప్రాయం. అమ్మా, ఈసారి నువ్వు నాతో పాటు రావాలి అంది ఆరాధ్య హేమతో. వద్దు తల్లి, వాళ్లంతా నీ తండ్రి వైపు వారు. నేనొస్తే బాగోదు, వాళ్లకి ఫ్రీగా ఉండదు అంది హేమ. నువ్వు రాకపోతే నాకు బాగుండదమ్మా. వాళ్ళకి నాతో పాటు నువ్వు కూడా అలవాటవ్వాలి. నేను ఇలా అందరినీ కలుస్తుంటే నీ మనసులో మదన నాకు తెలియదనుకోకు. నాన్నవైపు వాళ్లకు నేను వాళ్లతో ఉండిపోవాలనిపిస్తుంది. అది సహజమే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలేది లేదు. నన్ను కన్నమ్మ ఏం ఆలోచించి నీకు న్యాయపరంగా దత్తతిచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ జన్మకి నువ్వు నా అమ్మవి, నేను నీ కూతుర్ని. వాళ్లకు కూడా నీ సంగతి, మంచితనం తెలియాలి. నీకు నాకు ఉన్న అనుబంధం కూడా వాళ్లకు అర్థమవ్వాలి అన్న ఆరాధ్యని నా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకొని, వస్తాను తల్లి అంది హేమ ప్రేమ నిండిన కళ్లతో కూతుర్ని చూసుకుంటూ. అప్పుడు సాగర్కి తనకి జరిగిన సంభాషణ చెప్పింది ఆరాధ్య హేమకి. హేమ కళ్ళు విప్పార్చి, నువ్వు నిజంగా నా చిట్టి తల్లి ఆరాధ్యమేనా? ఇంత పెద్దదాన్ని ఎప్పుడయ్యావు? ఎంత పరిపక్వత వచ్చింది నీ ఆలోచనల్లో అంది హేమ గర్వంగా తను మలిచిన శిల్పాన్ని చూస్తూ. నువ్వు అమ్మమ్మ గురించి ఎందుకు వాళ్లకు అసలు నిజం చెప్పలేదు? ఆసక్తిగా అడిగింది హేమ. అమ్మా, ఆవిడ ఒంటరితనంతో ఒక రకంగా శిక్ష అనుభవించింది. ఇప్పుడేం శిక్షించాలి? వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా నాన్న మరణం వెనక ఈవిడే ఉందని నిరూపించలేరు. ముందు ఆవిడ్ని జైల్లో పెడతారు, తర్వాత వదిలేస్తారు. ఎందుకు ఈ వయసులో ఆవిడికి ఇవన్నీ? ఇన్ని చేసినా మా అమ్మా నాన్నని తేలేరుగా. అందుకే ఆవిడ్ని క్షమించాను. మరీ ఆవిడికి ఇబ్బంది అయితే జరుగుబాటుకి డబ్బు కూడా ఇస్తాను అంది ఆరాధ్య. హేమ తన పెంపకం చూసి గర్వపడింది. మీ అమ్మకిచ్చిన మాట నెరవేర్చుకున్నాను అనుకుంది. 2 రోజుల తర్వాత సాగర్ కుటుంబంతో కలిసి హేమ, ఆరాధ్య మయూర్ ఊరు వెళ్లారు. పెద్ద వయసులో తన కొడుకు రక్తం పంచుకు పుట్టిన అమ్మాయిని చూస్తే వాళ్లకి కళ్ళనీళ్ళాగలేదు. ఆరాధ్య ఇద్దరిని దగ్గరికి తీసుకొని, నాన్న లేరని బాధపడద్దు నానమ్మా, నేనే మీ అబ్బాయి అనుకోండి. తాతగారు, నేనింక వస్తూనే ఉంటాను. మీరు కూడా ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు అక్కడికి రావచ్చు అంటూ ఓదార్చింది. ఆ తర్వాత అందరి దగ్గర సెలవు తీసుకుని ఇద్దరూ ఇంటికొచ్చారు. కొన్ని రోజుల తర్వాత హేమ, శ్రీదేవి సలహా మేరకు ఆరాధ్య తన ఇంటికి కొందరు పత్రికల వాళ్ళని పిలిచి తన పుట్టుకను గురించిన నిజం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పింది. ఆ సమావేశానికి మయూర్ తల్లిదండ్రులని, సాగర్, స్రవంతి కుటుంబాన్ని మాత్రమే కాక శ్రీదేవి కుటుంబం, వసుంధరను కూడా పిలిచింది. అందరికీ ఒక్కొక్కరిని పేరు పేరున వరుసల ప్రకారం పరిచయం చేసింది. మా అమ్మమ్మ అని వసుంధరిని పరిచయం చేస్తే ఆవిడ తట్టుకోలేక ఆరాధ్యను పట్టుకుని ఏడ్చేసింది.
హేమని మా అమ్మ అని, శ్రీదేవిని శ్రీధర్ని పెద్దమ్మ పెదనాన్న అని పరిచయం చేసింది. పత్రికల వాళ్ళు అందరు ఫోటోలు తీసుకొని ఆరాధ్య పెట్టిన స్నాక్స్ తిని వెళ్ళిపోయాక మిగిలిన అందరూ కబుర్లు చెప్పుకొని భోజనాలు చేసి వెళ్ళిపోయారు. సాగర్, స్రవంతి, హేమని, ఆరాధ్యని తమ ఇంటికి ఆహ్వానించారు. ఎవరూ లేరు అనుకున్న తనకి ఇంతమంది బంధువులున్నారని సంతోషపడింది ఆరాధ్య. హేమ కూడా ఆరాధ్య ఒంటరి కాకుండా పెద్ద కుటుంబం దొరికిందని ఆనందించింది. అందరూ వెళ్ళిపోయాక హేమ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంది. అమ్మా, నాకన్నిటికంటే ఏదిష్టమో తెలుసా? ఇదే. ఇలా పడుకుంటే నాకున్న సమస్యలన్నీ గాల్లోకి తేలిపోయినట్లు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మా, ఒక రకంగా నేను చాలా లక్కీ. నన్ను కన్న అమ్మ కథ విన్నాక అయ్యో పాపం ఆవిడ అనిపించింది, కానీ నాకు అమ్మ లేదనే బాధ కలగలేదు. ఆవిడ పాపం బాల్యం కోసం, నాదన్న కుటుంబం కోసం, శిశిరం వసంతం కోసం చూసినట్లు ఎదురు చూసింది. నేను నీ దగ్గర యువరాణిలా పెరిగాను, బాల్యాన్ని సంతోషంగా అనుభవించాను. ఇప్పుడు పెద్ద కుటుంబం దొరికింది. అదేగా అమ్మ కోరుకుంది. నీలాగా ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఎవరూ పెంచరు. అలానే క్రమశిక్షణ కూడా నేర్పావు. ఈ జన్మకి నేను నీ కూతుర్ని, నువ్వే నా అమ్మవి. హేమని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంది ఆరాధ్య. హేమకి శిశిరం తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. శిశిరా, నీ జీవితంలో వసంతం కోసం ఎదురు చూసిన నువ్వు ఎండిన ఆకులా రాలిపోయావు. నీ కూతుర్ని నువ్వు చెప్పినట్లుగానే పెంచిన నాకు జీవితంలో ఆరాధ్య అనే వసంతం వచ్చింది. చెట్లు చిగురించి పూలతో కళకళ్లాడే వసంతం ఎలా ఋతువులలో రాణిలా అలరారుతుందో మన ఆరాధ్య కూడా సంగీత ప్రపంచంలో మహారాణిలా వెలుగొందుతుంది. ఆరాధ్య వల్ల ఇప్పుడు నువ్వు మయూర్ పాడిన పాటలు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. శిశిరా, ఇప్పుడు నీకు మయూర్కి కూడా వసంతమే. ఎక్కడున్నా మీ ఇద్దరి ఆశీస్సులు ఆరాధ్యకి పూర్తిగా ఉంటాయని, ఆ ఆశీస్సులతో మన ఆరాధ్య సంగీతారాధ్యగా వెలుగొందుతుందని, తన కీర్తి ప్రపంచం నలుదిక్కులా సంగీత తరంగాలుగా ప్రసరిస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. హేమ మనస్ఫూర్తిగా అనుకుంటుంటే నిజమేనంటూ దూరంగా గుడిగంటలు గణగడమని మోగాయి. శుభం. ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య నవల. పూర్తి నవలను అన్ని ఎపిసోడ్స్ విని కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఇంత మంచి నవలను మా శ్రోతలకి వినిపించే అవకాశాన్ని ఇచ్చిన లలిత శ్రీపతి గారికి నా ధన్యవాదాలు. ఈ నవల రాయడం వెనక లలిత శ్రీపతి గారి ఉద్దేశం ఏమిటో, అసలు ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏమిటో లలిత గారి మాటల్లోనే ఇప్పుడు విందాం. మీ కథల సమయం ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఈ ఛానల్లో కథలు వింటున్న అందరికీ శ్రీపతి లలిత నమస్కారం. మీరు గత 10 రోజుల నుంచి మీ కథల సమయం ఛానల్లో రమ్య ఉద్దంటి గళంలో నా మొదటి మినీ నవల సంగీతారాధ్య వింటున్నారు. ప్రమదాక్షరి, మంతా భానుమతి గారు సంయుక్తంగా నిర్వహించిన విశ్వావసు నామ మకర సంక్రాంతి మినీ నవలల పోటీల్లో ప్రోత్సాహ బహుమతి పొందిన నవల ఈ సంగీతారాధ్య. నా మొదటి ప్రయత్నానికే ప్రోత్సాహ బహుమతి ఇచ్చిన వీరికి నా కృతజ్ఞతలు. సంగీతారాధ్య నవలలో కథానాయిక శిశిర. ఆమె తల్లి వసుంధర సినిమాల్లో పాటలు పాడి డబ్బు కీర్తి సంపాదించుకుందామని ఆశపడితే పెళ్ళయ్యి కూతురు పుట్టేసరికి తన ఆశలు అడియాసలయ్యాయి. వాటిని తన కూతురి ద్వారా తీర్చుకుందామని శిశిరని పోటీ ప్రపంచంలోకి నెట్టుతుంది. ఆ పోటీ పిచ్చితో తన సంసారాన్ని కూడా పాడు చేసుకుంటుంది. శిశిరని బాల్యాన్ని ఆస్వాదించనీయకుండా పాటలు పోటీలతో సతమతమయ్యేలాగా చేసినా మయూర్ ద్వారా ఆ ప్రేమని పొందుదామంటే అది కూడా దక్కకుండా చేస్తుంది ఆ తల్లి. చివరికి మయూరు, శిశిర చిన్న వయసులోనే చనిపోతారు. వారి కూతురు ఆరాధ్యని శిశిర స్నేహితురాలు హేమ శిశిర కోరిక ప్రకారం చక్కగా పెంచుతుంది. చదువు, సంగీతం రెండిటికీ ప్రాధాన్యత ఇస్తూ దూరమైన తన కుటుంబాన్ని మళ్ళీ కలుస్తుంది ఆరాధ్య.
ఈ నవల రాయడానికి ముఖ్య కారణం ఇప్పుడు టీవీ మాధ్యమాల్లో జరుగుతున్న పోటీలు. ఈ పోటీలని పిల్లలు చక్కగా ఆనందిస్తూ ఇంకా నేర్చుకొని తమ కళలని మెరుగుదిద్దుకుంటే బాగుంటుంది. కానీ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలే మొదటి బహుమతి పొందాలని, అది అయిన వెంటనే వాళ్ళకి సినిమా పాటలు పాడే అవకాశాలు రావాలని, ఒక్క రోజులోనే తమ పిల్లలు స్టార్ అయిపోవాలని అనుకుంటే అది పిల్లల భవిష్యత్తుకి అస్సలు మంచిది కాదు. ఇలా స్టార్ అయిన పిల్లలు తమ వయసు వారితో కలవక తమే అందరిలోకి గొప్ప అని, తమకి గుర్తింపు ఇవ్వాలని తెగ ఆశపడిపోతూ ఉంటారు. అది భవిష్యత్తులో వారిని ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకుండా తయారు చేస్తుంది. పిల్లలు బాల్యాన్ని పూర్తిగా అనుభవించాలి. స్నేహితులు ఉండాలి, పోటీలు ఉండాలి, అందులో గెలుపులు ఓటములు రెండూ ఉండాలి. ఓడిపోయినప్పుడే విజయం విలువ తెలుస్తుంది. ఆ వయసులో ఉండే సరదాలు, ఆటలు అన్నీ అనుభవించినప్పుడే వారి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ పోటీలని గెలుపులు ఓటములు సాధారణమని చెప్తే గెలిస్తే పొంగిపోయి ఓడిపోతే కుంగిపోకూడదని నేర్పించాలి. అదే వారికి భవిష్యత్తులో ధైర్యాన్ని ఇస్తుంది. ఆరాధ్యలాగా అందరూ చదువుకి, మిగిలిన కళలకి రెండిటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. రమ్య తన మీ కథల సమయం ఛానల్లో ఈ నవలని మరింత రమ్యంగా చదివి అందరినీ రంజింపజేసింది. అందరూ విని ఆనందించినందుకు కృతజ్ఞతలు. చక్కగా చదివిన రమ్యకు అభినందనలు. ఈ ఛానల్ ఇంకా మంచి కథలు అందించాలని, అందులో నా కథలు కూడా ఉండాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సెలవు. మీ శ్రీపతి లలిత. థ్యాంక్ యూ లలిత గారు. మరొకసారి ఇంత మంచి నవలని మా ఛానల్ శ్రోతలకు వినిపించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.